నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక 62వ డివిజన్ ఎస్ఎల్బీ నగర్ ఏరియా తదితర ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ అల్లంపూరి విజయలక్ష్మి. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు సీఎంతో ముఖాముఖి. బీసీ నాయకులు దడిగా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సింగినగర్ పరిసర ప్రాంతంలోని 100 మంది కార్యకర్తలు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆధ్వర్యంలో పార్టీలో చేరిక. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన బొండా ఉమా. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం స్థానిక 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ అల్లంపూరి విజయలక్ష్మితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఏదో పథకం ఉంది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో పథకం అందుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా సంతృప్తిగా తప్పకుండా మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని వాళ్ళ నోటెంబటే వస్తుంది. చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ వచ్చినాయి. ఆల్రెడీ 1 వీక్ నుంచి దాన్ని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. డ్రైనేజీలు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా వికలాంగుల హాస్టల్ బ్యాక్ సైడు, మరి అదేవిధంగా మరి పుసలపల్లి సుందరయ్య హై స్కూలు పరిసర ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు అన్ని పథకాలు వచ్చినాయి, అందరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటామనే నినాదంతో ముందుకు వస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి వెల్లంపల్లి సీనన్నకి. మరి అదేవిధంగా ఇద్దరు ముగ్గురు ఆరోగ్య సమస్యలు కూడా మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెంటనే వాళ్ళ ముందే మరి కలెక్టర్ గారితో మాట్లాడడం, మరి ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అవి కూడా 2-3 రోజుల్లో మేము కూడా దగ్గరుండి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు. ఆయన వెంట తనయుడు సింహాద్రి రామచరణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. సింగనగర్లోని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రముఖ బీసీ నాయకులు దడిగా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సింగనగర్ పరిసర ప్రాంతంలోని 100 మంది కార్యకర్తలు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొండా ఉమా హాజరయ్యి దడిగా సుబ్రహ్మణ్యం తదితరులు 100 మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చదువుకున్న వారికి, కూలి పనులు చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా కల్పించింది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఆయన అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా నేడు ప్రజలు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ఇందులో భాగంగా సింగనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు. ఇక ముందు కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని తెలిపారు.
వారికి కూలి పనులు చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా కల్పించింది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఆయన అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా నేడు ప్రజలు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ఇందులో భాగంగా సింగనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు. ఇక ముందు కూడా ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది సంతోషం. ప్రతిరోజు పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పేద, మధ్యతరగతి, బీసీ, మైనార్టీ వర్గాలు దగాపడ్డామని వాళ్ళు తెలుసుకున్నాయి. 5 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. నవరత్నాలు అన్నాడు, ఉన్నటువంటి కానుకలనే తీసేశాడు, ఉన్నటువంటి పథకాలనే జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. తెలుగుదేశం హయాంలో చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం, బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం, పెళ్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఎస్సీ కార్పొరేషన్లో అనేక పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎస్సీ కార్పొరేషన్ మూసేశాడు, 27 ఎస్సీల పథకాలు తీసేశాడు, మైనార్టీ కార్పొరేషన్ మూసేశాడు, కాపు కార్పొరేషను, బీసీ కార్పొరేషను అన్నింటిని కూడా నిర్వీర్యం చేయటమే కాకుండా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ పథకం ద్వారా గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా కూడా ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇచ్చేవాళ్ళం. దాన్ని కూడా వాళ్ళు దూరం చేశాడు. ఒకేపు నిత్యావసర సరుకుల ధరలు. నా పేరు దడిగి సుబ్రహ్మణ్యం అండి. నేను గతంలో వైసీపీకి డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేశాను. ప్లస్ మా మిస్సెస్ శాంతినగర్లో కూడా కార్పొరేటర్గా పోటీ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పెట్టిన పథకాలు, ఆ పథకాలు జనాల్లో అందకపోవటము, జనాల్లో వ్యతిరేకతతో ఉండటము, దానివల్ల మేమే పక్కకు వచ్చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అవుదామని చెప్పనుకున్నాం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. జాతిపిత మహాత్మా గాంధీ మాటలతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే ఓన్లీ ఎత్తైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఆవిష్కరణ జరిగిందన్నారు. 18.8 ఎకరాల్లో 206 అడుగుల విగ్రహాన్ని 404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు పట్ల సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే నవరత్నాల కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇచ్చామన్నారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం వలన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి తెచ్చామని గవర్నర్ వెల్లడించారు. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ and honorable members of the state legislature. It is indeed an honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. On being elected with an unprecedented mandate, my government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city at the cost of 404.35 crores will remain in the history as a place to visit and to cherish its elegance for generations to come in the state of Andhra Pradesh.
It stands as a testimony to my government's commitment to social justice, equality, and empowerment. I am pleased to inform this august House that under the astute leadership of Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable, and those in need of support, be it the farmer, the unemployed youth, the auto driver, the weaver, senior citizens, women, children, or any other member who is socially and economically backward has benefited in one way or the other from my government. Now, building human capital. Soon after coming to power, my government has observed that Andhra Pradesh is falling behind some of the other states in certain social parameters like quality education, learning outcomes, nourishment to school children, IMR, MMR, and anemia amongst women, to name a few. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల ఎంతో మంది ఉద్యోగులు తమ బాధ్యతలను సకాలంలో నెరవేర్చలేకపోతున్నారని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో సోమవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు గత 3 ఏళ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలులో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు సంక్షేమంలో ఉన్నారన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డిఏ ఏరియాస్ మొత్తంలో కొంత మొత్తాన్ని ఈ ఏడాది జనవరిలోగా ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా పట్టించుకోవటం లేదన్నారు. జీపీఎఫ్, సరెండర్ లీవులు, వైద్య ఖర్చులు రియంబర్స్మెంట్ అంశంలో కూడా ప్రభుత్వ ఉదాసీనత ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తుందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ అంశంలో ఉద్యోగులకు న్యాయం జరగలేదన్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం నుండి అందటం లేదని తెలిపారు. దశల వారీగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరకు నమ్మి ఇప్పటి వరకు సహకరించామన్నారు. ఉద్యోగులకు ఎంతో కీలకమైన 11వ పిఆర్సీ ఇప్పటికే ప్రకటించవలసి ఉందని, కానీ పిఆర్సీ కమిషనర్కు ఇప్పటివరకు కార్యాలయానికి కూడా చూపించలేదన్నారు. ఈ నెల 11వ తేదీన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీలోని అన్ని సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే సమ్మె నోటీసు ఇచ్చేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఏపీ జేఏసీ జనరల్ సెక్రటరీ జి హృదయరాజు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక న్యాయమైన రాయితీల విషయంలో అలసత్వం వహిస్తుందన్నారు. ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ పెన్షనర్లకు మాత్రం నిన్నత సమయంలో పెన్షన్లు ఇవ్వాలని, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు పిఆర్సీ అరియర్స్ ఇవ్వలేదన్నారు. పోలీసుల సరెండర్స్ డబ్బులు ఇవ్వడంతో జరుగుతున్న జాప్యం వల్ల ఎంతో మంది పోలీసులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. మాకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందేమోనని అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో బలీయంగా ఉందన్నారు. జేఏసీ ఉప ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, ఐఆర్ ప్రకటన దాఖలు ఇప్పటి వరకు లేవన్నారు. మా సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని ఇప్పటికే ఇచ్చామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరలకు అనుగుణంగా డిఏ పెంచవలసిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 11వ తేదీ జరిగే విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానించిన అంశాలను మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వ స్పందనను బట్టి తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ సిబ్బందిలో ఒక మహిళా ఉద్యోగి ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమన్నారు. ఉద్యోగులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని, ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అందుబాటులో ఉన్న ఎన్జీఓ సంఘ నాయకులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్స్ 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి అందరినీ కూడా అరణ్య రోదనగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మేము దాచుకునే డబ్బు, మన ఇంట్లో డబ్బు అంటే దాదాపు మన బ్యాంకులో డబ్బు కూడా తీసుకునే పరిస్థితి అయిపోయింది ఈ ప్రభుత్వం. జీపీఎఫ్ అనేది మా అవసరాని కోసం నెల కింద కట్ చేసి ఎత్తిపెట్టుకుంటాం. అది మా కుటుంబ సభ్యుల కోసం, హెల్త్ కోసమో, లేకుంటే పెళ్ళిళ్ళ కోసమో, లేదా ఒక హౌస్ కొనుక్కునే దానికోసమో 10 లక్షలు 5 లక్షలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటే గత ప్రభుత్వంలో 2 రోజులకో 3 రోజులకో మా డబ్బు వచ్చేది.
ఈ ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి అయిపోయినా పెళ్ళిళ్ళు పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు మనవలు పుట్టినాక కూడా రావడంలే. మరి చెప్పంగా మొన్న మాత్రం 5 లక్షలకు లోపల కొట్టారు. పెళ్ళిళ్ళకి పెట్టుకుని 10 లక్షలు 12 లక్షలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం కావాలా? మరి మా డబ్బును మాకు తీసుకొని వేరే వాళ్ళకి సంక్షేమ పథకాలు పెట్టుకుంటున్నారో వాడుకుంటున్నారో ప్రభుత్వమే చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాదాపు 20,000 కోట్లు మా డబ్బు మా ప్రభుత్వం వాడుకునేట్టుంది. మాకు రావాల్సిన బ్యాగ్స్ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి 5 సంవత్సరాలు కావాలి, దాదాపు 4.5 సంవత్సరం అయిపోయింది. ఒక్క డిఏ అరియర్స్ కూడా ఇవ్వడంలే. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి మా యొక్క న్యాయమైనటువంటి రాయితీలు ఇవ్వటంలో అలసత్వం వహించి మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కానీ, మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ డబ్బులు కానీ, అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్ డబ్బులు కానీ, అదేవిధంగా మెడికల్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా పేమెంట్ ఇవ్వట్లా. అదేవిధంగా 1/7/2018 నుంచి మాకు రావాల్సినటువంటి డిఏలకు సంబంధించిన ఏరియర్స్ డబ్బులు 9వ నెలలో మీకు తప్పనిసరిగా పేమెంట్ ఇస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వట్లా. పరిష్కార దిశ కోసం ఏపీ సెక్రటరియట్ సమావేశాన్ని ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఏ శాఖ చూసినా కూడా వర్కింగ్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏ డిపార్ట్మెంట్ కూడా మరి సంతోషంగా లేరనేటువంటిది మొట్టమొదటగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే వేతన జీవులకి పిఆర్సీలో ఉన్నటువంటి ఫిట్మెంట్ అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది. మరి అలాంటిది 11వ పిఆర్సీలో ఇచ్చినటువంటి ఐఆర్ ఏదైతే 27% ఉందో దాన్ని 23% తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది వేతన జీవులు మరి జీర్ణించుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. మరి అదేవిధంగా 11వ పిఆర్సీ ద్వారా రావాల్సినటువంటి బకాయిలు, అదేవిధంగా 1/7/2018 నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలు, అదేవిధంగా ఒక ఉద్యోగి దాచుకునేటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏపీజేఎల్ఐ ద్వారా రావాల్సినటువంటి లోన్స్ కానీ క్లెయిమ్స్ కానీ రాకపోవడం, అదేవిధంగా సరెండర్ లీవ్ను ఎన్కాష్మెంట్ చేసుకునేటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏదైతే హాస్పిటల్స్లో ఖర్చు పెడితే దాన్ని రీఎంబర్స్మెంట్ చేయకపోవడం కావచ్చు, అదేవిధంగా ఒక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 90% ఉన్నటువంటి మరి క్యాష్ రూపంలో రావాల్సినటువంటి డిఏ వారికి రాకపోవడం, మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే సిపిఎస్ అదేవిధంగా ప్రభుత్వం 10% ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో ఎన్ఎస్డిఎల్కి పంపించేటువంటి దాంట్లో జమ కాకపోవడం, ఈ విధంగా చూసినట్లయితే దాదాపుగా ఈ రాష్ట్రంలో వేతన జీవులకి రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలని అప్పుగా ఉంది అనేటువంటిది తెలియజేయడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీయటమే లక్ష్యంగా నిర్వహించిన ఆడదాం ఆంధ్ర పోటీల్లో క్రికెట్లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన తూర్పు నియోజకవర్గ జట్ల క్రీడాకారులకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చొరవతో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు మరియు క్రికెట్ కిట్లను అందజేసినట్లు విఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ట్రస్ట్ ప్రతినిధులు కిట్లను అందజేసి ఆటగాళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహకం లేకుండా వెలుగులోకి రావడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వారికి ప్రోత్సాహకం అందించి గుర్తించడం అభినందనీయమని అన్నారు. తూర్పు నియోజకవర్గ క్రీడాకారులకు అవినాష్ అన్ని విధాల అండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో కూడా బాగా ఆడి తూర్పు నియోజకవర్గం విజేతలుగా నిలవాలని వెంకట సత్యనారాయణ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్టేట్ లెవెల్లో మా 18వ డివిజను క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబర్చి సెంట్రల్ క్యాంప్ నుంచి ఈస్ట్ క్యాంప్ నుంచి
మొట్టమొదటి గెలిచిన తర్వాత జిల్లా స్థాయిలో గెలవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఫైనల్స్కి వైజాగ్ వెళ్తుంది జరుగుతుంది. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంటూ మరి మొట్టమొదటి నుంచి ప్రజలన్నా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అన్న మక్కువతో ఇవాళ మా నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళకు ఒక క్రికెట్ కిట్టు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇది కేవలం డబ్బులపరంగా వాళ్ళందరికీ వాళ్ళ ఉత్సాహపరుస్తానికి ఆర్గనైజేషన్ తరఫున ఆర్గనైజేషన్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారు అవినాష్ గారి సలహా మేరకు వాళ్ళకి ఈ విధంగా ఇవ్వటం, వాళ్ళు మంచి ప్రతిభ కనబర్చి స్టేట్ లెవెల్లో కనుక తూర్పు నియోజకవర్గంలో ప్రైజ్ తీసుకురాగలిగితే నియోజకవర్గానికి పేరు రావడంతో పాటు వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా మంచి గిఫ్ట్ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలు కలిసి అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్లు పంచాయతీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ మధ్య నోట్లు తెలుసుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారని, వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని, చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరో చోట నుంచి పోటీ చేస్తారో తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని, యుద్ధం కూడా అయిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ను నమ్మిన వారు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్కు ఇచ్చేది 3, 30 ఇస్తారని విమర్శలు చేశారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దెలోనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఏవో ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమో ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక్క వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అబద్ధాలు చెప్పిందే కాక గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందించారు. గవర్నర్ ప్రసంగం పాఠం ఒక అబద్ధపు పుట్ట అని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని చెప్పడం బోగస్ అన్నారు. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోతుంటే విద్యారంగం ఏ మేరకు కుంటుపడిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తున్న అబద్ధాలనే మరోమారి వాళ్ళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా గవర్నర్తో కూడా చెప్పించారు. అన్నీ పక్క అవాస్తవాలు, అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఇవాళ విద్యారంగాన్నంతా సంస్కరించాడు, బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య లభిస్తూ ఉందని చెప్పాడు. మరి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో అంత నాణ్యమైన విద్య ఉంటే దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలి వారు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్ళిపోయారో దానికి ఆయనే సమాధానం చెప్పాలి. పైగా బైజూస్ కంపెనీకి దోచిపెట్టాం, పక్కా దోపిడది. అదొక వివాదాస్పదమైన కంపెనీ, కేసుల్లో కూరుకుపోయిన కంపెనీ.
వందల కోట్ల రూపాయల కంపెనీకి ఇవ్వాలని అంతా కూడా ఇది సర్వ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ డబ్బునంతా కూడా దానికి దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఆరోగ్య రంగం విషయంలో ఇంటింటికి ఆరోగ్యం అని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ గురించి కూడా గొప్పగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ తీసుకుని పోతే ఆరోగ్యశ్రీ కింద వారు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి మా హాస్పిటల్ మేము అడ్మిట్ చేసుకోమని కూడా చాలా క్లియర్గా వారు చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో చూస్తే ఇరిగేషన్ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకి వారు నిధులు ఇవ్వకపోతే దాన్ని అడగడం చేత కావడం లేదు. తర్వాత ఇవాళ గవర్నర్ ప్రసంగంలో గర్వంగా చెప్పుకున్నారు, గండికోట ప్రాజెక్టులో 27 టీఎంసీల నీరు నిల్వ చేశాను. 27 టీఎంసీల నీరు నిల్వ చేసిన మాట వాస్తవం. 3 ఏళ్లుగా నీళ్లు ఉన్నాయి, కానీ ఒక్క ఎకరా కాయకట్టు ఇవ్వాల, కింద కాలువల వల్ల మెయింటెనెన్స్కి ఇవ్వనందువల్ల ఇవాళ ప్రాజెక్టులు కొట్టుకొని పోతూ ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పిచ్చా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, గుండ్లకొమ్మ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు కొట్టుకొని పోయినాయి. అతిగతి లేదు. కాబట్టి ఏమంటే ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ వర్కర్సు, అదే ఆశా వర్కర్సు వాళ్ళ సమస్యలు, న్యాయమైన డిమాండ్లు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నెలల పర్యంతం వాళ్ళు ఉద్యమాలు చేసినా వాళ్ళపైన పోలీసులు లాఠీలు జరిపించారు తప్ప వారి సమస్యలు పరిష్కారం చేయలేదు. అదేవిధంగా కరెంటు కోతలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 4 ఏళ్ల కాలంలో దాదాపు 57,000 కోట్ల రూపాయల ప్రజలపైన, కరెంటు వినియోగదారులపైన భారాలను మోపి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పైగా ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి ఇవాళ విద్యుత్ మీటర్లు కూడా బిగిస్తూ ఉన్నారు. పంప్ సెట్లకు అంతా కూడా మీటర్లు బిగించే పరిస్థితి రైతులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రతి విషయం అన్నిటికంటే పెద్ద పచ్చి అవాస్తవం ఏమంటే గవర్నర్ గారి ప్రసంగంలో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 13,11,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఆ పెట్టుబడులు ఎక్కడొచ్చినాయి? పరిశ్రమ ఎక్కడ పెట్టారు? ఉపాధి ఎక్కడిచ్చారు? గణాంకాలు చెప్పండి. అవాస్తవాలతో గవర్నర్ చేతి చెప్పించారు. అన్నీ అబద్ధాలే. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి చివరి రోజులు దాపురించాయి. ఈ ఎన్నికల్లో తగు రీతిలో బుద్ధి. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం బందర్ రోడ్లోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బోండా ఉమ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాబోయే గెలిపే లక్ష్యంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు పనిచేయాలని కోరారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో కింద స్థాయి కార్యకర్తలు నుంచి నియోజకవర్గ మండల డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకొని అందరూ కూడా రెండు పార్టీల క్యాడర్ అందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని విజయమే లక్ష్యంగా పనిచేయాలని మరి ఒక దిశ నిర్దేశించారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ మరి మొన్న వనభోజనాలు పెట్టుకున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మీయ సోదరులాగా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాం. ఈరోజు 10 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు సుందరకృష్ణ గారు కానీ, ఎరిక వెంకటేశ్వరరావు కానీ, అట్లాగే బర్మా శ్రీను గారు కానీ, అట్లాగే తుమ్మూరుపేట శ్రీనివాస్ కానీ, అట్లాగే మిగిలినటువంటి నాయకులు కానీ ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి 5,000 మంది అందరూ కూడా కలిసి భోజనం చేసేటట్టుగా అందరూ కలిసి మాట్లాడేటట్టుగా వాళ్ళు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా నుంచోబోతున్న ఏదైతే మన కేసీఆర్ సింహ చిన్ని గారిని సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న నన్ను కూడా ఇక్కడ పిలిచారు. సంతోషం. క్యాడర్ని కింద బలోపేతం చేసేటట్టుగా ఏమాత్రం కూడా గ్యాపులు లేకుండా పూర్తిగా అందరం కూడా ఒకటే లక్ష్యం, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి తలుపు కొట్టడమే లక్ష్యం. పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు కూడా అదేవిధంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మా సోదరులందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి 3 యువకులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే సోహెల్, సాయి, హర్ష మరణించారు. బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు ముబారక్ సెంటర్, కాకర్ల వీధికి చెందిన యువకులుగా గుర్తించారు. ఇంద్రకీలాద్రిపై మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకొని ఈ నెల 14న దుర్గమ్మ సన్నిధిలో వేడుకలు జరగనున్నాయి. అమ్మవారి మూల విరాట్ ఉత్సవమూర్తి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. విద్యార్థులు వారి పరీక్షలో మంచి మార్కులు సాధించాలని ఆశీర్వదిస్తూ అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేసిన పెన్నులను వారికి పంపిణీ చేస్తారు. 40,000కు పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
స్థానిక 62వ డివిజన్ ఎస్ఎల్బీ నగర్ ఏరియా తదితర ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ అల్లంపూరి విజయలక్ష్మి. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అవినిగడ్డ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు సీఎంతో ముఖాముఖి. బీసీ నాయకులు దడిగా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సింగనగర్ పరిసర ప్రాంతంలోని 100 మంది కార్యకర్తలు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆధ్వర్యంలో పార్టీలో చేరిక. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన బొండా ఉమా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.